గోలీ మార్ 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 గోలీ మార్ మార్ మార్. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఏమైందయ్యా? మేకు దించారా తీయటం మర్చిపోయా. సో రాజా సాబ్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఏముంది ఇంకా స్పిరిట్ చూసేసుకుందామా? స్పిరిట్ ఆఫ్ ఫౌజియా ఏంటి పరిస్థితి అంటే లేక ఏంది ఆల్రెడీ అనుకుందే కదా జరిగింది. ఏముంది పడుకుందామా ఇంకా? అదే అది సిచ్యువేషన్ ఏం లేదు. ఏం చెప్తాం అంటే సింపుల్ గా చెప్తున్నా, అనుకునే అన్ని నిజాలైనాయి భయ్యా. సింపుల్. ఇవేవో తేడా కొడుతుందో అనుకునే అన్ని గట్టిగా కొట్టినాయి. మామూలు కొట్టలేదు, ఇంత దారుణం కూడా కొడతాయి అనుకున్నా. 3 hours 9 minutes సినిమా, 3 గంటల 9 నిమిషాల సినిమాలో 45 minutes నచ్చింది నాకు సినిమా మొత్తంలో. ఆ 45 minutes నచ్చడానికి మిగతా సినిమా అంతా అనుభవించాల్సి వచ్చింది. చచ్చిపోయిన బ్రో. అసలు ఫస్ట్ అయితే పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఏం జరిగిందో, ప్రభాస్ గారి ఎనర్జీ చాలా చాలా బాగుంది. కొన్ని ఏరియాస్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. అరే బాగా చేస్తున్నారు, చాలా రోజుల తర్వాత అరే పర్ఫార్మెన్స్ తీసుకొచ్చిర్రా అని ఒక సీన్ ఉంటుంది ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్. అట్లా దట్ వాస్ రియలీ వెల్ డన్. అంటే దాంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో చాలా బాగుంది అనిపిస్తుంది, కొన్ని సీన్స్ కొంచెం అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇట్ వాస్ రియలీ గుడ్. ఎప్పుడో మనము బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్స్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడే దీనిలో చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. ఆయన కామెడీకి చాలా ట్రై చేస్తున్నారు. ఆయన ఎనర్జీ కానీ అన్ని కూడా మనకి స్క్రీన్ మీద బాగా రిఫ్లెక్ట్ అయింది, మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో తమనన్న మ్యూజిక్ కొట్టాడు, బాగా కొట్టాడు. అట్లా ఏమీ లేదు, బట్ స్టిల్ చాలా ట్రై చేసిండు. కొంచెం రాక్షసన్ థీమ్ తగులుతా ఉంటది, బట్ స్టిల్ ఇట్ వాస్ రియలీ వెల్ డన్. అది మంచిగా అనిపించింది. అండ్ కాన్సెప్ట్, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ సూపర్ ఉంది. ఒక హిప్నటిజము, ట్రాన్స్ అంటాడు, దయ్యం అంటాడు, క్షుద్ర పూజలు అంటాడు, అది ఎటో పోతుంది, బట్ బాగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎక్కడెక్కడ ఏదో పడిందో ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వాడుకున్నాడు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ ఒక 40 minutes ఉంటుంది. ఒక సర్టన్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఎపిసోడ్ ఒక చంక్ ఉంటుంది. ఆ చంక్ వాజ్ రియలీ వెల్ డన్. ఆ ఒక్క ఎపిసోడ్ చూసి ఇది నిజంగా మారుతి గారే డైరెక్ట్ చేస్తారా, ఎందుకంటే మిగతా సినిమా వస్తే అట్లా లేదు. గేమ్ వర్కౌట్ అయింది. అక్కడక్కడ సీజీ చాలా చాలా బాగుంది. నేను చెప్పినట్టుగానే 40 minutes ఏవైతుందో దాని సీజీ పర్లేదు అనిపించింది. మిగతా మెజారిటీ కూడా ఏదో అయింది, బట్ సీజీ అక్కడక్కడ చాలా చాలా బాగుంది అనిపించింది. గేమ్ నేరా దీంట్లో బెటరు అర్థం కావట్లేదు. అక్కడక్కడ కొంచెం ఏరియాస్ లో కామెడీ. అక్కడ ఒక ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కామెడీ, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కామెడీ పర్లేదు. దీన్ని హారర్, కామెడీ, రొమాంటిక్, ఫ్యాంటసీ, ఎమోషనల్, ఇంకేదేదో అన్నారు కదా. దీంట్లో ఎమోషన్ అక్కడక్కడ పండింది, ఎమోషన్స్ అక్కడక్కడ పండినాయి. అండ్ ఆల్సో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ క్లైమాక్స్ లో పెట్టి మిగతా వాటితో సినిమాకి సంబంధం ఏంది భయ్యా నాకు అర్థం కాదు. హారర్ ఇక్కడ ఉంది సినిమాలో, హారర్ ఏమీ లేదు. అరే కానీరా బాబు అని ఫీలింగ్ వచ్చింది. కామెడీ జోకులు వేస్తుంటే ఏడుపు వస్తుంది. ఎట్లుంటాయి తెలుసా, నీ దగ్గర స్టార్ కమిడియన్స్ ఉన్నారు. యూ హ్యావ్ సప్తగిరి, యూ హ్యావ్ సత్య, యూ హ్యావ్ వీటీవీ గణేష్. నేను స్టార్ కమిడియన్ అనుకోని, బట్ స్టిల్ వీటీవీ గణేష్ ఉన్నాడు, ప్రభాసీను, వీళ్ళందరినీ పెట్టుకొని కూడా నువ్వు నవ్వు తెప్పలేదు. హైలైట్ ఏంటంటే సప్తగిరి, సత్యాన్ని వాడిన విధానం. యూ హ్యావ్ సత్య అసలు కామెడీ ట్రై చేయలేదు. పోనీ సీరియస్ క్యారెక్టర్ ఇచ్చిన అనుకుందాం, సీరియస్ తోటైనా ఏమైనా చేసినావా, ఏమీ లేదు. వీటీవీ గణేష్ గారు అమ్మా నా వల్ల కాదు, ఇంకా ప్రతిసారి చెప్పిన నా వల్ల కాదు కానీ అది జరుగుతూ ఉంటది. నవ్వు రాలేదు బ్రో. కామెడీ ఎక్కడైనా వచ్చిందంటే కారణం దానికి ప్రభాస్ గారే. హీస్ ట్రైయింగ్ సో హార్డ్. చాలా ఎనర్జెటిక్ కనబడుతున్నారు. ఆయన చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు, దాని వల్ల తగులుతుంది. అరే మనోడు బాగా చేస్తున్నాడు అని ఫీలింగ్ వస్తూ ఉంటది. ఇది నార్మల్ చిన్న సినిమా అనుకున్నా, లేదు చాలా పెద్ద సినిమా, ఫ్యాంటసీ, ఎపిక్ ఏదేదో అన్నారు. అట్లని చెప్పేసి తీసుకొచ్చి ఈ సంక్రాంతికి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాగా రిలీజ్ చేసిర్రు. ఏం జరిగిందిరా బాబు, ఈ సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఉన్నాయంటరా బాబు, ఇన్ని సినిమాలు థియేటర్ ఎలా చూడాలనుకుంటున్నారా? మీలాంటి టీఎఫ్ఐ బానిసల కోసమే చాయ్ షార్ట్స్ యాప్ 9 PM షో అనే ఒక తెలుగు సినిమా క్విజ్ ఒకటి లాంచ్ చేసింది. ఈ గేమ్ లో గెలిస్తే 10,000 రూపాయలు గెలిచే ఛాన్స్ వస్తుంది. మరి ఎలా ఆడాలి ఈ గేమ్ అంటే సింపుల్ భయ్యా. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు చాయ్ షార్ట్స్ యాప్ లో డైలీ తెలుగు సినిమా క్విజ్ వస్తుంది. అందులో 10 సింపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కూడా అన్ని తెలుగు సినిమా బేస్డ్ ఉంటాయి, రీసెంట్ గానీ క్లాసిక్స్ గానీ. ప్రతి క్వశ్చన్ కి 15 సెకండ్ల టైం ఉంటుంది. 10కి 10 క్వశ్చన్లు కరెక్ట్ చెప్తే మీరు 10,000 గెలుచుకోవచ్చు. కాకపోతే ఒక్క ఆన్సర్ రాంగ్ పోయినా ఎలిమినేట్ అయిపోతారు. ఈ నాలెడ్జ్ క్విజ్ ట్రూ టీఎఫ్ఐ బానిసల కోసం తయారు చేశారు. ఈ గేమ్ ఆడాలంటే చాయ్ షార్ట్స్ యాప్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. అట్లని చెప్పేసి ఇది ఒకటే గేమ్ కాదు, వీటితో పాటు ఇంకా చాలా జానర్స్ లో అద్భుతమైన సిరీస్ ఉన్నాయి. మిడిల్ బెంచ్ రవి, వి మెట్ ఆన్ ట్విట్టర్, ఇంగ్లీష్ మీడియం పీటీ సార్, హర్, ఇలాంటి చాలా జానర్స్ లో అద్భుతమైన సిరీస్ ఉన్నాయి. అవి కూడా చూడొచ్చు. ఖచ్చితంగా ఈ క్విజ్ మిస్ కాకండి. డౌన్లోడ్ చాయ్ షార్ట్స్ యాప్ రైట్ నౌ. హీరోయిన్లు అండ్ రొమాన్స్ ఉంటది. వాళ్ళ మీద సినిమా వెళ్ళేంత సేపు ఏ రేంజ్ చిరాకు లేచిందంటే నాకు ఫస్ట్ హాఫ్ లో నిధి అగర్వాల్ సీన్ ఉంటది, దానికి సంబంధం లేకుండా మళ్ళీ మాలవిక మోహన్ తో ఇంకో సీన్ ఉంటుంది, దానికి సంబంధం లేకుండా మళ్ళీ నిధి అగర్వాల్ సీన్ వస్తూ ఉంటది. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏం చేస్తుంది, పోని అక్కడ జరిగే సిచ్యువేషన్ కి పెద్ద పెంట నడుస్తుందాడా, దీని మధ్యలో వీళ్ళ హోర్ యాక్షన్ ఎందుకు, వీళ్ళ మధ్యలో ఈ రొమాన్స్ ఎందుకు వస్తుంది, దీంట్లో అసలు స్టోరీ ఏడుంది. గట్టి కొడితే 40 నిమిషాలు కోర్ స్టోరీ పెట్టుకొని దాంట్లో ఎట్టెటో పోతుంది సినిమా. 3 or 15 minutes లో మేజర్ ఎపిసోడ్స్ తీసేసిండు. దేనికోసం తీసేసినావు అంటే ఈ రొమాన్స్ కోసం, ఈ కామెడీ కోసం, హారర్ కోసం పెట్టినావా. హారర్ ఉంటది, ఏడుపు వచ్చింది నాకు. అసలు ఏంద్రా ఇది అనిపించింది. మా చెప్తున్నా బ్రో, టార్చర్ కొట్టించింది. ఫస్ట్ హాఫ్ బాగా స్టార్ట్ అయిందని, బాగా వెళ్తుందా ఎటో వెళ్తుంది అనుకుంటా, సాంగ్స్ రావడం స్టార్ట్ అయినాయి. సినిమాకి సాంగ్స్ కి సంబంధం ఏంటి అసలు ఈ సినిమాలో సాంగ్స్ ఎందుకున్నాయి? ఆ సాంగ్స్ పెట్టడానికి నువ్వు మేజర్ చంక్ ఆఫ్ ద పార్ట్ తీసేసినావా? అది చూసి నేను థియేటర్కి వద్దామని ఫిక్స్ అయినా, అది తీసేసినావు.
ఎందుకు తీసేసినావు అంటే పాటలు కావాలి, తుత్తర కామెడీ కావాలి, వర్కౌట్ అయినా కాకుండా హారర్ పెట్టాలి, ఏదో పెద్ద సినిమా చేస్తున్నట్టు చూపెట్టాలి. ఏమీ లేదు సినిమాలో లిటరల్ గా. నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది భయ్యా సినిమా చూస్తుంటే మాత్రం. ఏంది అంత పిచ్చి 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 ఉంటుంది భయ్యా నిజంగా. బాగా నచ్చిన ఎపిసోడ్ అంటే మాత్రం హాస్పిటల్ ఎపిసోడ్ కొంచెం ఉంటుంది. దాంట్లో కట్ ఎడిట్ అన్ని చాలా చాలా బాగుపడ్డాయి. హిప్నాటిజాన్ని చాలా బాగా వాడుకున్నాడు. బొమ్మని రాణి గారి క్యారెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అని చాలా తక్కువ ఉంటారు, చాలా బాగా పెట్టుకున్నారు. అక్కడక్కడ ఎలిమెంట్స్ బాగుంటది. కాకపోతే అక్కడ దాకా రావాలంటే అనవసరమైన రోత చూస్తా ఉండాలి. ఏంద్రా భయ్ ఇంత దారుణంగా తీసిరు అనిపిస్తూ ఉంటది. నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాకి 450 కోట్ల బడ్జెట్ ఎక్కడైంది చెప్పండి నాకు. సింపుల్ అడుగుతున్నా, ఎక్కడేం చెప్పండి. గట్టి కొడితే విజువల్ ఎఫెక్ట్స్ ఎపిసోడ్ ఒక పెద్ద ఉంటుంది, అక్కడక్కడ బెటర్ అనిపించింది. తర్వాత సెట్ వేసారు అనుకుందాం, సెట్ కూడా అంత ఏమీ లేదు. దీనికి 450 కోట్లు ఎక్కడ పెట్టారు అట్లా అనుకున్నా గానీ, ప్రభాస్ గారు దీంట్లో సూపర్ మ్యాన్లు సలార్లు కాదు కదా. అనవసరంగా బైసెప్ మీద సీజీలు ఎందుకు పెడుతున్నారు అంటే లైక్ ఆయన ఆల్రెడీ బైసెప్ ఉన్నాయని తెలుస్తుంది, అనవసరంగా ఇన్లార్జ్ చేస్తున్నారు. అది చూస్తుంటేనే కొడుతుంది తేడా. అనవసరంగా ఎందుకు పెట్టడం? హీఈస్ అ నార్మల్ మ్యాన్ ఇన్ దిస్ మూవీ, అలానే పెట్టాలి కదా. సరే అది అవసరమా అంటే అది కూడా అవసరం లేదు. అట్లాంటప్పుడు స్లీవ్లెస్ అవన్నీ ఎందుకు పెట్టాలి, బైసెప్ ఎందుకు చూపెట్టాలి, దానికి సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? అవసరం లేకుండా నడుస్తూ ఉంటది. ఎడిటింగ్ ఉంటది భయ్యా ఈ సినిమాలో, ట్రాన్సిషన్స్ పడతా ఉంటాయి. ఏం చెప్పాలో అర్థమే కావట్లేదు. ఒక సీన్ కి ఇంకో సీన్ కి సంబంధమే ఉండదు. ఒక సీన్ లో చాలా ఎమోషనల్ సీన్ పడుతుంది, నెక్స్ట్ సీన్ వీళ్ళు రొమాంటిక్ సీన్ నడుస్తూ ఉంటది. దానికి దీనికి కనెక్షన్ ఏంటంటే ఇట్లా మెల్లగా బ్లాక్ ఫేడ్ అవుతుంది. ఎందుకు ఫేడ్ అవుతుంది? పోనీ దాని వల్ల ఏమైనా జరుగుతుందా? దీనిలో ఇంటెలెక్చువల్ గా ఇంటర్స్టెల్లార్ రేంజ్ థింక్ చేసుకొని లేదు ఎంత మాయ జరుగుతుంది, హిప్నోటైజ్ అవుతున్నావు, ట్రాన్స్ లోకి వెళ్తున్నావు, అంత లేదా. చెప్తున్నా అక్కడ జరిగే సీన్లకి, ఆడ పెట్టిన కాన్సెప్ట్ కి, అక్కడ చూసే నాకు సంబంధం లేనట్టు నడుస్తూ ఉంటుంది భయ. సెకండ్ హాఫ్ అంతా కూడా లైక్ బాగా కాన్సెప్ట్ బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాన్నమ్మ ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. ఆ నాన్నమ్మ ఎమోషన్ కూడా ఒక మేజర్ సీన్ జరిగేంత వరకు మనకు కూడా ఒక ఎమోషన్ ఉందా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. అంత బాగుంది. ఏమి చెప్పలేకపోతున్నా. హీరోయిన్స్ ఉన్నంత సేపు సినిమా ఏది జరగదు, ఎక్కడికి పోదు. అవసరం లేకుండా కథలని పడతారు. అనవసరంగా సీన్లు వస్తూ ఉంటాయి. హారర్ ఎలిమెంట్ సినిమాలో లేనే లేదు, పెట్టిరు. పోనీ హారర్ ఎలిమెంట్ మీద మనం చేసిరా? ఏమీ లేదు. ఫన్ ఏమైనా ఉందంటే ఫన్ లేదు. పోనీ నేను చెప్పిన 40 minutes ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా సీజీ సగం సగమే ఉంటుంది. కొన్ని ఎలిమెంట్స్ మంచిగా అనిపిస్తున్నాయి. దానికోసం 3 or 9 minutes చూడలేకపోయినా నా వల్ల కాలేదు. ఆగమాగంలో వెళ్ళినాం సినిమా చూడడానికి. వాకౌట్ చేస్తున్నారు, సెకండ్ హాఫ్ లో వాకౌట్ చేస్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చూస్తున్నాను ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. పెద్ద డిల్యూషన్ జరుగుతుంది. బడ్జెట్లు పెట్టాలి, అనవసరమైన ఒక మంచి కాన్సెప్ట్ కి అనవసరంగా బడ్జెట్లు పెట్టాలి, అనవసరంగా ఓ వింటేజ్ ప్రభాస్ తీసుకురావాలి. ఏదో వింటేజ్ ప్రభాస్ ఎక్కడ అనిపించలే నాకు. జోకులు పండాలి కదా, జోకులు పండడానికి రైటింగ్ ఇంపార్టెంట్. ఆయన చేస్తుండు, ఆయన ఎనర్జీ కనబడుతుంది నాకు. రైటింగ్ లేదా ఆయన డైలాగ్స్ ఎట్లుంటాయి అంటే నాన్ సింగ్ ఉంటా ఉంటాయి. ఆ సీన్ ఒక వేవ్ లెంత్ లో నడుస్తూ ఉంటుంది, డైలాగ్స్ ఇంకో వేవ్ లెంత్ లో నడుస్తూ ఉంటుంది. కామెడీ ఇంకెక్కడ వర్కౌట్ అవుతుంది? పోనీ ఆ కామెడీ వర్కౌట్ అయిపోయే లోపల మళ్ళీ ట్రాన్స్లేషన్ వస్తావు, కట్ టు ఫేడ్ అన్నట్టు. ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయాలి దాంతో? పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ప్రభాస్ గారు ఏదో ట్రై చేశారు, బట్ స్టిల్ చాలా చాలా ఇంప్రూవ్ కావాలన్నా నాకు అర్థమైపోయింది. అండ్ ఆల్సో సంజయ్ దత్ గారిది ఏదో నడుస్తుంది భయ్య, అది ఓకే, ఏదో ఓకే అనిపించింది. ముఖ్యంగా వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ ఈజ్ రియలీ గుడ్, బాగా చేసింది అనిపించింది. ఇంకెవరు లేరు, సీరియస్లీ ఇంకెవరు లేరు. హీరోయిన్స్ ఎందుకున్నారంటే మీకు తెలుసు, నాకు తెలుసు ఎందుకున్నారో. వాళ్ళకి అంతే ఉంది. జస్ట్ హీరోయిన్స్ అందంగా కనబడాలి, వాళ్ళు కూర్చోవాలి, జనంత రొమాంటిక్ సీన్లు ట్రై చేయాలి, అంతే. ఏమీ నడదు. కమిడియన్స్ అయితే మాత్రం ఇంకేం చెప్పలేకపోతున్నాను, ఇంకేం నాన్న వాళ్ళ కాదు. సో రాజా సాబు ఇదేదో తేడా కొడుతుందిరా అనుకుంటూనే ఉన్నా, అదే కొట్టింది. ఇంకేమీ చెప్పలేను. ఒకటే చెప్పేస్తా, ఈ సినిమా చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ చాలా 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 కష్టపడాలి. హీ హ్యాస్ టు క్రియేట్ హిస్ మ్యాజిక్ మ్యాన్. సీరియస్లీ చాలా హోంవర్క్ చేయాలి ఈ సినిమా తర్వాత. మస్తు బాధ అనిపిస్తుంది. అక్కడ ఏదో ట్రై చేస్తున్నారన్న ప్రభాస్ గారు, చాలా ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ఏది వర్కౌట్ కావట్లేదు. ఆ రైటింగ్ ఏమీ లేదు, ఏమేమో అనిపిస్తా ఉంది. సీరియస్లీ చాలా చాలా అనిపిస్తుంది. మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్లో చెప్పండి. రాజా సాబు కష్టం భయ్య, మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసి నచ్చితే తిట్టండి, ఇట్లా పెట్టి తిడతారుగా ఆబ్వియస్లీ. ఇంకోటేనే బాయ్ నేను అవ్వాలి, సారీ.